హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి షమ్లాని. ఇవాళ రెసిపీ వచ్చేసి పాకం లేకుండా పల్లి లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ హెల్దీ కూడా, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుకైతే ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో పల్లీలు వేసుకొని, నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని బాగా వేయించుకోవాలి. లోపల బాగా పల్లీలు అనేవి బాగా వేగాలి. ఇలా మొత్తం మన కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లి లేయరు ఒక కలరు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అలా ఉంటేనే లడ్డు మనకి టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు నువ్వులు కూడా అంతే అండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలర్ షేడ్ అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకుంటేనే మనకి లడ్డుకి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఎలాంటి పాకం అవసరం లేదండి, సింపుల్గా అయిపోయే రెసిపీ. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు అందులో వేసేసుకొని ఇక్కడ మీకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇలాచీ ఫ్లేవర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇలాచీ ఫ్లేవర్ అయితే వేయలేదు. మీకు కావాలంటే ఇలాచీ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మొత్తం పౌడర్గా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు పూర్తిగా చల్లారితేనే బాగా పౌడర్గా వస్తుంది. కొంచెం వేడిగా ఉంటే కూడా కొంచెం ముద్దగా వస్తుంది పూర్తిగా. అందుకే పల్లీలు, నువ్వులు పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బెల్లం క్వాంటిటీ ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు పప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్ తగ్గట్టుగా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే వేసుకొని, నాకు స్వీట్ అయితే కరెక్ట్ సరిపోయింది. వేసేసుకొని వీటిని కూడా బెల్లంలోకి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. మిక్సీ జార్లో నుంచి తీసేసుకొని కొంచెం మనం చేతితో ముద్ద కట్టడానికి వస్తుందండి. బెల్లం వేసాక బాగా కలిపేసుకుని సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. ఇవి ఒక 10 days దాకా నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనం పాకం పట్టలేదు కదా, కొంచెం నీట్గా ఉన్న జార్లో వేసేసుకున్నాం అనుకో మనకి 10 days దాకా నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, ఏం స్మెల్ రావండి. పాకం లేకుండా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, మనం లడ్డు చుడుతుంటేనే నువ్వుల్లోంచి ఆయిల్ అనేది అలా తేలుతుంది. అది చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. టైం లేని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పల్లి నువ్వుల లడ్డు పాకం లేకుండా చాలా సింపుల్గా చేయొచ్చు. డెఫినెట్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచిలా కూడా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇవాళ ఈ రెసిపీ ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.